హలో గైస్, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి చికెన్. దీన్ని మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసుకొని కొంచెం కల్లుప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత పక్కన పెనంలో కొంచెం ఆయిల్, అంటే తగినంత ఆయిల్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అండ్ దాంతోపాటే కొంచెం చిటికెడంత పసుపు, దాంతోపాటు టమాటా పేస్ట్కి ఒక 2 కానీ 3 కానీ టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అది కూడా వేసేసుకొని అది బాగా కుక్ అయిన తర్వాత 1 to 2 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఆ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్న 2 నిమిషాల తర్వాత మనం కుక్ చేసుకున్న చికెన్ని వేసుకొని చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. అండ్ ఆ వాటర్లోనే మనం పేస్ట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ఆర్ ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. నార్మల్గా నాటుకోడి బాయిలర్ కోడి కన్నా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ముక్కలు కూడా జల్దీ నలగవు. అదే కుక్కర్లో కుక్ చేస్తే కొంచెం జల్దీ నలిగితే కొంచెం బాగుంటాయి అనమాట. సో వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుని 2 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం అలా, బాయ్.